హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ డెడ్ పూల్ బొమ్మ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అగైన్ రాహుల్ పోలోలోనే ఉన్నాం. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూసేయండి, కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా అండ్ ఇక్కడ కూడా ఇచ్చేస్తా. సో మ్యాటర్ ఏంటంటే ఏసీ సర్వీస్ వ్లాగ్ అయితే అనమాట ఇది కంప్లీట్గా. సో పోలో, వెంటో, ర్యాపిడ్, ఆమియో వీటిలన్నిటికి సిమిలరే ఉంటుంది మొత్తం. సో దీనికి అసలు పోలోకి సర్వీస్ ఏం చేస్తారు, ఎట్లా చేంజ్ చేస్తారు, సర్వీస్ ఎప్పుడెప్పుడు చేయించాలి, ఏసీ సర్వీసు. మనం ఇప్పుడు జనరల్ సర్వీసెస్ లైక్ ఆయిల్ చేంజ్ ఎట్లా చేపిస్తామో, ఇది ఏదైతే ఏసీ సర్వీస్ అనేది కూడా చాలా మ్యాండేటరీ అనమాట. లైక్ ఇయర్లీ చేయించాలా, ఎప్పుడు చేయించాలా అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇంకా అన్న వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళిపోయిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో గైస్, ఇప్పుడే అన్న వాళ్ళ గ్యారేజ్కి అయితే వచ్చాం. సో ఇంకా గ్రిల్ తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండెన్సర్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు కెమికల్ వాష్తో. సో గైస్ చూసారుగా, మొత్తం స్నో టైప్ ఆఫ్ లాగా వచ్చేసింది అనమాట. కండెన్సర్కి మొత్తం కూడా కెమికల్ వాష్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రెషర్ వాష్తో క్లీన్ చేయడం వల్ల మొత్తం ప్రతి కార్నర్లో ఆ మెష్ టైప్ ఆఫ్ ఉంది కదా, అది మొత్తం ఏంటంటే మీరు చూడండి ఎంత డస్ట్ ఉందో. మొత్తం ఈ వాష్ కెమికల్ది చేయడం వల్ల ఏంటంటే ఆ డస్ట్ మొత్తం మనం ఫ్రంట్ వెళ్ళేటప్పుడు రోడ్ డస్ట్ కానీ మొత్తం అన్నీ దాంట్లో బ్లాక్ అయిపోవడం వల్ల సర్క్యులైజేషన్ అనేది ఉండకపోవడం వల్ల ఈ కెమికల్ వాష్ చేస్తే ఏంటంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు చూడొచ్చు కండెన్సర్ ఎంత క్లీన్ అయిపోతుంది మొత్తం. సో చూసారా గైస్, ఎంత డస్ట్ వస్తుందో మొత్తం దాని నుండి. మొత్తం ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ అయిపోతుంది కండెన్సర్ మొత్తం. సో గైస్, మొత్తానికి కెమికల్ వాష్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత క్లీన్ అయిపోయిందో. టైట్ స్పాట్స్ మొత్తం కూడా పాతదనమాట, అంత వరస్ట్ కండిషన్లో ఉండేది డస్ట్ మొత్తం. ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ టైట్ స్పేసెస్లో మనం అది పోయలేదు కాబట్టి ఇంకా కొంచెం అక్కడక్కడ అలా ఉంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. కండెన్సర్ మెయిన్ పార్ట్ కాబట్టి కండెన్సర్, కంప్రెసర్, కూలింగ్ కాయిల్ ఇలా పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఏసీ కిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. సో ఇదైతే పర్ఫెక్ట్ క్లీన్ చేస్తాం. నెక్స్ట్ ఇంక క్యాబిన్ ఫిల్టర్ అంటారు కదా, అది కూడా తీసి చూస్తే ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ ఉంది. సో ఇది ఇంకా జస్ట్ క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. సో గైస్, ఎప్పుడైనా కానీ మనకేంటంటే ఈ గ్యాస్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ప్రెషర్ తగ్గిపోతే కనుక ఖచ్చితంగా మనకి కూలింగ్ ఎఫెక్ట్ అయ్యిద్ది. అట్లాగే మన కంప్రెసర్ మీద కానీ లేకపోతే కండెన్సర్, కూలింగ్ ఆయిల్ వీటిలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడిపోయి వాటి యూనిట్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది అనమాట. ఇంకొకటి రెగ్యులర్గా సర్వీస్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలంటే కనుక ఇయర్లీ వన్స్ చేయించుకుంటే చాలా బెస్ట్. ఇఫ్ నాట్ లేదు మీరు ఎప్పుడో ఒక్కసారి తెస్తారంటే కనుక అట్లా తీసినా కానీ ఏమైందంటే గ్యాస్ ఈ ఇండియన్ క్లైమేట్ టెంపరేచర్స్కి ఆటోమేటిక్గా మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అనమాట. ఆ ఎవాపరేట్ అయిపోయినా కానీ మనకి ఏసీ అనేది కూలింగ్ రాదు. ఇంకా అట్లాగే రన్ చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా కంప్రెసర్ ఇవన్నీ పోతాయి, మొత్తం వేసుకోవాలి మళ్ళీ. ఇది పోలో, వెంటో, ఆమియో, ర్యాపిడ్ వీటిలో కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది. కానీ మనం లారా, పసాట్ లేకపోతే A6 ఎట్లాంటివి చూసుకుంటే కనుక ల్యాక్స్లో అయిపోయింది అనమాట కంప్లీట్ యూనిట్ మార్చుకోవాలంటే. ప్రతి పార్ట్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, లైక్ ఒక 2,000-3,000, 4,000 అలా తీసుకుంటారు మొత్తం కంప్లీట్ సర్వీస్కి. లైక్ బ్లోవర్ మోటరు, కూలింగ్ కాయిల్, కండెన్సరు, నెక్స్ట్ ఇంకా ఏసీ గ్యాస్ మొత్తం పాతది మొత్తం రికవరీ చేసేసి కొత్తది ఎక్కిచ్చేస్తారనమాట. సో ఇవే ఆ గ్యాస్ కూడా మొత్తం మనం చూసుకున్నట్టయితే. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, జస్ట్ ఒక ఇయర్లీ వన్స్ ఒకసారి సర్వీస్ చేసుకుంటే మనకేంటంటే దీనివల్ల ఏసీ ఒక యూనిట్ ఏదైతే ఉందో మనకి కంప్రెసర్ కానీ లేకపోతే కండెన్సర్ ఏదన్నా కానీ ఏసీ పార్ట్స్ అన్నీ కూడా వాటి లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎఫిషియన్సీ లైక్ ఇప్పుడు లోడ్ కూడా ఎక్కువ తీసుకోదన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్గా కంప్రెసర్ లోడ్ తక్కువ పడితే మనకి మైలేజ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఏసీ కూడా చాలా ఎక్కువ వచ్చింది బెటర్గా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒక్క ఏసీ సర్వీస్లోనే. లైక్ మనం అన్నింటికి ఎట్లా టైర్స్ అలైన్మెంట్ సర్వీస్ అట్లా చేపిస్తామో, ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఎట్లాగో, ట్రాన్స్మిషన్ ఆయిల్ సర్వీస్ ఎట్లాగో అట్లాగే ఏసీ సర్వీస్ కూడా చేయించుకోవాలి. నెగ్లెక్ట్ అనేది అస్సలు చేసుకోకూడదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం గ్రిల్ కూడా ఫిట్ చేస్తారు కంప్లీట్గా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏసీ గ్యాస్ రీఫిల్ చేస్తున్నారు పాతది తీసేసి. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా 500 ఉండాలి యాక్చువల్గా పోలో, వెంటో, ర్యాపిడ్, ఆమియో వీటిలన్నిటి సెగ్మెంట్ కార్స్కి. బట్ కానీ ఓన్లీ 319 ఉంది. దీనివల్లే ఎఫిషియన్సీ చాలా తగ్గిపోయింది. నేను మధ్యాహ్నం చెప్పాను రాహుల్కి, అరే చాలా తక్కువ వస్తుంది నా వెంటోతో కంపేర్ చేస్తే, ఒకసారి సర్వీస్ చేపిద్దాం అని చెప్పని. లేదు బాగానే వస్తుంది అన్నాడు. లైక్ 1-2 అవర్స్ తర్వాత ఏంటంటే ఈ యూనిట్ అంతా బాగా రన్ అయ్యి అట్లా ఇంకా క్యాబిన్ కూడా కూల్ అవుతుంది కదా, అప్పుడైతే వస్తుంది ఏసీ. బట్ ఇనీషియల్గా అసలు పూర్ అనమాట, లైక్ ఒక 20-30% వస్తుంది. ఇంకా అందుకని చేంజ్ చేయించేస్తున్నాం ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అవుతుంది మొత్తం కూడా.
సో గైస్ ఇప్పుడే రాహుల్ పోలోకి అయితే కనుక కంప్లీట్ ఏసీ సర్వీస్ అయితే అయిపోయింది. ఏసీ కూలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో ఫైనల్లీ ఏసీ సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూలింగ్ ఐడియల్లో చాలా ఇంక్రీజ్ అయింది. అన్న వాళ్ళని అడిగాను టెంపరేచర్ గేజ్ ఏమన్నా ఉందా అని చెప్పాను. అన్న వాళ్ళ దగ్గర ప్రెసెంట్ అయితే లేదంట, వేరే చోట ఉందంట. సో అందుకని ఇప్పుడు చూపించడానికి కుదరదు. సో ఇంకా మనం డ్రైవింగ్ చేస్తా కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అయితే. సో ఏసీ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఏసీ కూలింగ్ కానీ లేకపోతే ఐడియల్లో కూలింగ్ కానీ మొత్తం అంతా పర్ఫెక్ట్ ఉంది. ఎంత పెడుతున్నామో అంతే వస్తుంది ఎగ్జాక్ట్గా, ఓఈఎం లెవెల్లోనే ఉందంతా. సో హ్యాపీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ అది ఇది అని చెప్పని చాలామంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ నా ఫ్రెండ్ కార్కి ఇప్పుడు ఫిల్టర్ చేంజ్ చేయాలా, ఒక్కొక్క కార్కి ఒక్కొక్క కండిషన్ ఉంటుంది, ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ పడుతుంది, ఒక్కొక్క ఫిల్టర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే సేమ్ ప్రతి కార్కి ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. కొన్ని కార్స్కి ఏంటంటే కండెన్సర్ క్లీనింగ్ రికమెండ్ చేస్తారు, కొన్ని కార్స్కి ఏమో ఖచ్చితంగా బ్లోవర్ మోటార్ చేంజ్ చేయాలంటారు, లేకపోతే కంప్రెసర్ చేంజ్ చేయాలంటారు, లేకపోతే కూలింగ్ కాయిల్ చేంజ్ చేయాలంటారు, లేకపోతే జస్ట్ ఒక ఏసీ గ్యాస్ రీఫిల్ ఎక్స్చేంజింగ్ సరిపోతుంది అంటారు. అట్లా కార్ని బట్టి మనకు వర్క్ అనేది ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఒక పోలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏసీలోనే. సో మనం కంప్లీట్గా చెప్పలేం అనమాట సేమ్ ప్రైస్ అన్ని కార్స్కి అట్లా అవుతుంది అని చెప్పని. సో రఫ్గా నా ఫ్రెండ్ రాహుల్ పోలోకి అయితే కనుక అరౌండ్ 3000-2500 అయితే అయింది ఓవరాల్ కాస్ట్ మొత్తం అన్నీ కలిపి. సో డిపెండ్స్ అపాన్ కార్ కండిషన్ అండ్ దాని ప్రాబ్లం బట్టి ఛార్జ్ చేస్తారు. సో ఇది గైస్ వ్లాగ్ అయితే కనుక మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో మీ అందరికీ నా వ్లాగ్స్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎట్లాగా మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.